వెల్కమ్ టు వంటస్ మేనియా. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి దగ్గర 7 months 8 months అవుతుంది. నాకు వాచ్ అవర్స్ కంప్లీట్ అయ్యి అని చెప్పేసి ఈమెయిల్ వచ్చింది. మానిటైజేషన్కి అప్లై చేసుకోమని చెప్పారు. నేను అవన్నీ కూడా చేశాను. కాకపోతే చేసేటప్పుడు వీడియో అనేది ఇవి స్క్రీన్ రికార్డ్ తీశాను. ఎలా చేశాను ఏంటో చూపిస్తాను. తెలియని వాళ్ళు ఉంటే చూసి చేయండి. ప్రాసెస్ ఎంత మొబైల్లో ఉంది చూపిస్తాను. ఫస్ట్ నాది ఎలా ఉంటుంది, ఇందులో వైటీ స్టూడియో ఉంది కదా, దాన్ని ఓపెన్ చేశాను. నేను ఓపెన్ చేయగానే నాకు ఇలా వచ్చింది. ఇక్కడ ఇది ఏంటంటే పైన ఇక్కడ వంటస్ మేనియా కింద నా సబ్స్క్రైబర్స్ మొత్తం 9330 మంది ఉన్నారు. కింద వ్యూస్ వచ్చేసి 3 million దగ్గర క్రాస్ అయిపోయారు. వాచ్ అవర్స్ వచ్చేసి 19,000K అని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నారు. ఇక్కడ ఇవన్నీ కూడా షార్ట్స్ వీడియోస్కి మనం ఏవైతే అప్లోడ్ చేసామో అవి రన్నింగ్లో ఎలా ఉన్నాయో వాటి వ్యూస్ ఇవి మనకు చూపిస్తాయి. సో ఈ పక్కన మనకి ఎర్న్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఈ చివరిన కింద, దాని మీద ప్రెస్ చేయాలి. ఈ ఎర్న్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఎలా వస్తుంది, బికమ్ ఏ యూట్యూబ్ పార్ట్నర్ అని చెప్పేసి స్టార్ట్ యువర్ ఎర్నింగ్ జర్నీ అని చెప్పేసి అని వచ్చింది. సమ్ ఇలా ఇవన్నీ స్టెప్స్ అని వచ్చి కింద అప్లై నవ్వని వచ్చింది. నేను దాని మీద ప్రెస్ చేశాను. ప్రెస్ చేసిన తర్వాత నాకు ఇవి వచ్చాయి. ఫస్ట్ వచ్చేసి రివ్యూ బేస్డ్ టర్మ్స్ అని చెప్పేసి అని వచ్చింది. స్టార్ట్ ప్రెస్ చేశాను. స్టార్ట్ ప్రెస్ చేసిన తర్వాత నాకు ఇలా వచ్చింది రివ్యూ బేస్డ్ టర్మ్, యూట్యూబ్కి సంబంధించిన పాలసీస్ ఏవో ఇచ్చింది. అక్కడ యాక్సెప్ట్ అని కొట్టి యాక్సెప్ట్ కొట్టాను. ఈ కంప్లీట్ అనేది అయిపోయింది. కంప్లీట్ అయ్యాక సెకండ్ ఆప్షన్ వచ్చింది. ఇది వచ్చేసి మనకి గూగుల్ యాడ్సెన్స్ ఉందా లేదా అని చెప్పేసి అని అడుగుతుంది. నాకైతే గూగుల్ యాడ్సెన్స్ లేదు. సో సెకండ్ ఇది స్టార్ట్ అని ప్రెస్ చేస్తే కింద మనకి ఈ ఆప్షన్స్ అనేవి వచ్చాయి. ఇప్పుడు దీనిలో మనం చేయడానికి కుదరదు. సో ఈ సెకండ్ ఆప్షన్ అనేది మనం ఇందులో చేయాలంటే క్రోమ్లోకి వెళ్ళాలి. క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత మనం వైటీ స్టూడియో క్రోమ్ ఓపెన్ చేశాను. నేను క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత వైటీ స్టూడియో డాష్ బోర్డ్ ఎలా ఓపెన్ అవుతుంది మనకి సేమ్ మనకి ల్యాప్టాప్లో ఎలా అయితే కనిపిస్తుందో దీంట్లో కూడా అలానే కనిపిస్తుంది. మాకు ఇక్కడ డాష్ బోర్డ్ ఓపెన్ చేయగానే ఇలా ఉన్నాయి నాకు ఆప్షన్స్. ఆల్రెడీ అందులో నేను సెట్ చేస్తాను కాబట్టి నాకు ఓపెన్ చేయగానే ఇలా వచ్చాయి. ఫస్ట్ స్టెప్ డన్ అని వచ్చింది. సెకండ్ స్టెప్ స్టార్ట్ అని చెప్పేసి అని ఇలా ఉండిపోయింది. దాని మీద నేను ఇప్పుడు ప్రెస్ చేశాను. ప్రెస్ చేసిన తర్వాత అది ఇప్పుడు జర్నీ అవుతుంది. అక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను. నేను జూమ్ చేసి స్టార్ట్ అని చెప్పేసి అని ప్రెస్ చేశాను. ప్రెస్ చేస్తే నాకు ఇక్కడ ఆప్షన్స్ అనేవి వచ్చాయి. ఈ ఆప్షన్ ఏంటంటే డిడ్ యూ హ్యావ్ ఎక్సైటింగ్ యాడ్సెన్స్ అని చెప్పేసి ఉంది. ఈ యాడ్సెన్స్ లేదు అని చెప్పేసి ఇందాక నేను చెప్పాను కదా, సో అలానే యాడ్సెన్స్ అనేది లేదు అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్లో ఇచ్చాను. ఇక్కడ మనకి ఏదైతే ఏరో మార్క్ కనిపిస్తుందో దాని మీద ప్రెస్ చేస్తే మనకు ఆప్షన్స్ అనేవి వస్తాయి. నేను ఐ డోంట్ నో అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత నాకు ఇక్కడ క్లిక్ చేశాక కంటిన్యూ క్యాన్సిల్ అనేది కనిపిస్తుంది కదా, కంటిన్యూ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత నాకు దానికి ఆటోమేటిక్గా ఇది రిఫ్రెష్ అయ్యి వేరే పేజ్ ఓపెన్ అయిపోయింది. నాకు ఈమెయిల్స్ 2 ఉన్నాయి. దీనిలో ఈమెయిల్ ఏంటని చెప్పి చూపించింది. నాకు వచ్చేసి పైన ఈమెయిల్ కనెక్ట్ అయి ఉంటుంది యూట్యూబ్కి. సో నేను ఆ ఈమెయిల్ని సెట్ చేసుకుని కనెక్ట్ చేసుకున్నాను. ఆటోమేటిక్గా ఈమెయిల్ అనేది కనెక్టింగ్ అయిపోతుంది, అక్కడ లోడ్ అవుతుంది. అది లోడ్ అయ్యి మళ్ళీ నాకు ఈ పేజ్ అనేది ఇలా వచ్చింది. లెట్స్ గెట్ టు స్టార్ట్ అని చెప్పేసి నా ఛానల్ URL ఇది. ఇక్కడ వచ్చేసి బిల్లింగ్ కంట్రీ అని చెప్పేసి మన కంట్రీ అవి ఇవన్నీ అడుగుతుంది. ఇక్కడ కంట్రీస్లో మనది ఏదైతే కంట్రీ అది సెలెక్ట్ చేసుకోవాలి. మాది వచ్చేసి ఇండియాలోనే పుట్టి పెరిగాం మనం. సో ఇండియా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇండియా సెలెక్ట్ అయ్యింది. సో ఇక్కడ కింద మనకు అలా ఆప్షన్స్ అనేవి మళ్ళీ అడుగుతుంది. మనం అవన్నీ ఓకే చేసి కంటిన్యూ అనేది చేయాలి. ఐ హ్యావ్ రీడ్ అని చెప్పేసి యూట్యూబ్ ఇచ్చిన మొత్తం ఆర్గ్యుమెంట్ అంతా నాకు ఓకే అని చెప్పేసి అక్కడ క్లిక్ చేశాను. క్లిక్ చేసి అప్పుడు కంటిన్యూ అని చేశాను. కింద ఆప్షన్స్ అనేవి వచ్చాయి. కింద సెటప్ అకౌంట్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీదే ప్రెస్ చేయాలి మనం. దాని మీద ప్రెస్ చేస్తే అకౌంట్ అనేది ముందుకి జనరేట్ అవుద్ది. సో క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఓపెన్ అయింది. కస్టమర్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఓకే అయింది. సో ఇక్కడ మన డీటెయిల్స్ అనేవి ఉంటాయి. వంట గుండ్రెడ్డి అని చెప్పేసి నా నేము నా ప్రొఫైలు ఇవన్నీ కూడా మనకి ఇక్కడ మెన్షన్ అయి ఉన్నాయి. అండ్ కింద ఇక్కడ అడ్రస్ అనేది మెన్షన్ చేసి అడుగుతుంది. ఇక్కడే మనం చూసుకోవాల్సింది ఏంటంటే నేమ్ అండ్ అడ్రస్ అని చెప్పేసి ఉంది. దాని పక్కన మనకి ఇక్కడ పెన్ మార్క్ ఇచ్చారు కదా, దాని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మన అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా చూసుకోవాలి. లేదు అంటే మనం ఎడిటింగ్లోకి వెళ్ళి దానిలో అక్కడ మనకి ఆప్షన్ డోర్ నెంబర్స్ అనేవి మనం ఇక్కడే కరెక్ట్గా ఇచ్చుకోవాలి. ఇక్కడ కరెక్ట్గా ఇవ్వకపోతే గూగుల్ పిన్ అనేది మన ఇంటికి రాదు. సో అక్కడ మనం చూసుకుని దాని మీద ఓకే చేయాలి. నేను ఓకే చేశాను. మొత్తం డీటెయిల్స్ అన్నీ నేను చెక్ చేసుకున్నాను. చెక్ చేసుకున్న తర్వాత నాకు అన్నీ ప్రాపర్గా కరెక్ట్గా ఉన్నాయి. సో అందుకని చెప్పి నేను ఇక్కడ కిందకు వచ్చి సబ్మిట్ అనేది ప్రెస్ చేసుకున్నాను. మొత్తం అన్నీ చెక్ చేసుకున్నాను. చెక్ చేసుకుని కిందకి అనేది వచ్చాను. వచ్చి నాకు ఇంకా ఎలాంటి ప్రాబ్లం లేదు.
సో ఇక్కడ డోర్ నెంబర్, స్ట్రీట్ నెంబర్ మొత్తం అన్నీ ఇచ్చాను. కింద అయిపోయాక సబ్మిట్ అనేది ప్రెస్ చేసాము. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇలా ఓపెన్ అయింది. రీక్లియర్ టు యూట్యూబ్ అని చెప్పేసి అని ఇక్కడ వచ్చింది. దాన్ని కూడా ఓకే అని చెప్పేసి అని చేసాము. అక్కడ పైన టర్మ్స్ అన్ని చదివి మొత్తం మ్యాటర్ అంతా చదివిన తర్వాత అది ఓపెన్ చేసాము. డైరెక్ట్గా వైటీ స్టూడియోలోకి అయితే వచ్చేసింది. క్రోమ్ నుంచి యాప్ ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా నాకు ఇక్కడ మెయిల్ అనేది వచ్చేసింది. మెయిల్ వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు, నేను అడ్రస్ అంతా కరెక్ట్గా ఇచ్చాను. చిన్న చిన్న చేంజెస్ ఉంటే చేంజ్ చేసుకున్నాను. సో చేంజెస్ టు యువర్ యూట్యూబ్ పేమెంట్ డీటెయిల్స్ అని చెప్పేసి అని వచ్చింది. అయితే ఫస్ట్ది రివ్యూ ఓకే అయిపోయింది మనకి. సెకండ్ ఆప్షన్ ఇప్పుడు క్రోమ్లోకి వెళ్ళి చేసాము. అది కంప్లీట్ అయిపోయి డైరెక్ట్ వైటీ స్టూడియోలోకి వచ్చింది. ఇక్కడ ఏంటంటే మనకి 2-3 టైమ్స్ ఇక్కడ ఏంటంటే 2-3 వీక్స్ మనకి టైం అనేది తీసుకుంటుంది. టైం అంటే దేనికనంటే ఇప్పుడు యూట్యూబ్లో పెట్టిన షార్ట్స్ కానీ వీడియోస్ కానీ అవి రియల్గా మనమా కాదా, మనమే ఎడిట్ చేసామా లేదా అని చెప్పేసి ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మన వీడియోస్ అన్నీ కూడా చెక్ చేస్తారు. ఆ చెక్ చేసే టైం ఇక్కడ 2-3 వీక్స్ పడుతుంది మనకి. యాక్చువల్గా 7 days 8 daysలో అయిపోద్ది. బాగా ఎక్కువైతే 2-3 వీక్స్లో క్లియర్ అయిపోద్ది. వీడియోస్ మనమే అయితే మానిటైజేషన్ ఆప్షన్ వస్తుంది. లేదు అని అంటే కనుక రీఅప్లై అని చెప్పేసి అని నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి అని మనకు వస్తుంది. సో ఇప్పుడు ఇది ఇన్ ప్రోగ్రెస్లోకి వెళ్ళింది. ఈ ఇన్ ప్రోగ్రెస్లోకి వెళ్ళిన తర్వాత నాకు దగ్గర 10 days పట్టింది. ఈ ఆప్షన్ అనేది ఇంకెలా ఉండిపోయింది. నేను దీనికోసం చాలా వెయిట్ చేశాను. 10 days తర్వాత 2-3 వీక్స్ అని చెప్పేసి అక్కడ రివ్యూలో వచ్చింది కదా, నాకు దగ్గర 10 days టైం పెట్టింది. ఇవాళతో 10 days కంప్లీట్ అయింది. ఈ 10 days తర్వాత నాకు యూట్యూబ్ నుంచి మెయిల్ అనేది వచ్చింది. మెయిల్గా కంగ్రాట్స్, యూ హ్యావ్ బీన్ యాక్సెప్టెడ్ టు ది యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అని వచ్చింది. ఇక్కడ యూట్యూబ్ వాళ్ళు నాకు మెయిల్ అయితే పెట్టారు. మానిటైజేషన్ అయిపోయిందని చెప్పేసి అని సబ్స్క్రైబర్స్ వాళ్ళు కూడా చాలా గ్రో అవుతున్నారని చెప్పేసి మొత్తం అన్నీ కూడా నాకు ఇక్కడ టిప్స్ అనేవి వచ్చాయి. కీప్ గోయింగ్ యువర్ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూస్ సో యూ కెన్ అన్లాక్ మోర్ బెనిఫిట్స్ ఫ్యూచర్ బియాండ్ ది అని చెప్పేసి నాకు ఇవన్నీ వచ్చాయి. సో ఇప్పటి నుంచి నాకు యూట్యూబ్లో వీడియోస్ ఎవరైతే చూస్తారో మధ్యలో వచ్చే యాడ్స్ ఏవైతే ఉంటాయో వాటికి నాకు మనీ అనేవి జనరేట్ అవుతాయి. సో ఈ మెయిల్ అనేది నాకు వచ్చింది. ఇప్పటి వరకు చేసినవి అంతా కూడా మానిటైజేషన్కి సంబంధించి అయ్యింది. సో వీడియోస్ అన్నీ నావే అని చెప్పేసి యూట్యూబ్ కన్ఫర్మ్ చేసింది. ఇప్పటి నుంచి ఎవరైతే వీడియోస్ షార్ట్స్ అవి చూస్తారో వాటికి ఇప్పటి నుంచి మనీ అనేది జనరేట్ అవుద్ది. మానిటైజేషన్ రాకముందు నా యూట్యూబ్ ఛానల్ వైటీ స్టూడియో ఆన్ చేస్తే నాకు ఎలా వచ్చేది, పైన సబ్స్క్రైబర్స్, వ్యూస్, వాచ్ టైము సమ్ ఎలా వచ్చేది. ఇప్పుడు మానిటైజేషన్స్ గట్రా ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత నాకు డాష్ బోర్డ్ అనేది ఎలా వచ్చింది. నా ఛానల్ మానిటైజేషన్ కంప్లీట్ అయ్యాక సబ్స్క్రైబర్స్, ఇక్కడ వచ్చేసి వ్యూస్, ఇక్కడ సబ్స్క్రైబర్స్, ఇక్కడ వాచ్ టైం అయ్యాక కింద మనకి ఎస్టిమేటెడ్ రెవెన్యూ అని చెప్పేసి అని వచ్చింది. ఇప్పటి నుంచి నా వీడియోస్ ఎవరైతే చూస్తారో నాకు ఇక్కడ రెవెన్యూ అనేది నాకు ఇక్కడ జనరేట్ అవుద్ది, నాకు ఇక్కడ కనిపిస్తుంది. సో నాది మానిటైజేషన్ అయిపోయింది. నా వీడియోస్ అనేవి అందరూ చూస్తున్నారు. అండ్ నాకు 10,000 ఫాలోవర్స్ కూడా కంప్లీట్ అయిపోయారు. థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ. అండ్ ఇప్పుడు కూడా మంచి వీడియోస్ చేయడానికి పెట్టడానికి ట్రై చేస్తాను. సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.